హాయ్ అండి. బ్రహ్మముడి ఈ కథలో 3వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆకాంక్ష తన గదిలో వర్క్ చేసుకుంటూ రిషి గది కింద నుంచి వస్తున్న వెలుగుని చూసి ఆగలేకపోయింది. మెల్లగా తలుపు తీసి లోపలికి తొంగి చూసింది. రిషి నేల మీద కూర్చుని ఒక పెద్ద పట్టు కాగితం మీద ప్రకృతి సిద్ధమైన రంగులతో ఒక అద్భుతమైన హంస డిజైన్ నేస్తున్నట్టుగా చేతితో గీస్తున్నాడు. ఆ డిజైన్ ఎంత జీవంతో ఉందంటే అది కాగితం మీద కాదు, నిజమైన పట్టు చీర మీద నేసినట్టే ఉంది. అతని ఏకాగ్రత, ఆ డిజైన్ అందం చూసి ఆకాంక్ష నోట మాట రాలేదు. ఆకాంక్ష మెల్లగా లోపలికి వచ్చి అతని పక్కనే నేల మీద కూర్చుంది. ఒక 100 కోట్ల కంపెనీకి ఓనర్ అయిన అమ్మాయి నేల మీద తన పక్కన కూర్చోవటం చూసి రిషి ఆశ్చర్యపోయి, మేడం మీరేంటి నేల మీద కూర్చున్నారు, సోఫాలో కూర్చోండి అన్నాడు. పర్లేదు రిషి, నాకేం ఇబ్బంది లేదు. అసలు ఈ డిజైన్ ఏంటి, ఎంత బాగుందో తెలుసా? నేను లండన్, ప్యారిస్ ఫ్యాషన్ షోలలో కూడా ఇలాంటి నేచురల్ ఆర్ట్ చూడలేదు అని కళ్ళెగరేస్తూ అంది. రిషి కళ్ళల్లో ఒక వింత మెరుపు కనిపిస్తోంది. తన కళని మెచ్చుకుంటే ఏ కళాకారుడికైనా వచ్చే ఆనందం అది. ఇది హంస నేత డిజైన్ మేడం. నేత కార్మికుడు తన రక్తాన్ని ధారపోసి చీర మీద ఈ నేత నేస్తాడు. దీని ముందు ఏ కంప్యూటర్ డిజైన్ కూడా నిలబడలేదు అని వివరించాడు. ఆకాంక్ష ఆ డిజైన్ ని తాకుతూ, రిషి, రేపటి లండన్ క్లయింట్ మీటింగ్లలో మన ప్రాజెక్ట్ కింగ్ ఇదే. ఆకాష్ లాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ అని విర్రవేగొచ్చు, కానీ ఈ సంస్కృతి మన బ్రాండ్ కి తిరుగులేని గుర్తింపు తెస్తుంది అని ఆవేశంగా అంది. ఆ క్షణంలో ఇద్దరి కళ్ళు ఒకరినొకరు చూసుకున్నాయి. పక్కనే ఉన్న కిటికీలో నుంచి చల్లటి గాలి లోపలికి వీస్తోంది. రిషి ముఖంలో ఉన్న నిజాయితీ, ఆకాంక్ష కళ్ళల్లో ఉన్న నమ్మకం ఒకదానికొకటి చేరువయ్యాయి. ఎలాంటి మాటలు లేవు, కేవలం ప్రశాంతమైన ఆ రాత్రి వేళ ఇద్దరి హృదయాల మధ్య ఒక అదృశ్య బంధం మరింత బలపడింది. కానీ అదే రాత్రి కంపెనీ ప్రత్యర్థి వెంకట్రామయ్య ఇంట్లో ఒక కుట్ర రూపుదిద్దుకుంటోంది. ఆకాష్ ద్వారా రిషి తయారు చేస్తున్న ఈ ప్రత్యేక డిజైన్ గురించి తెలుసుకున్న వెంకట్రామయ్య రేపటి మీటింగ్ లో ఆ డిజైన్ ని దొంగిలించి ఆకాంక్షని బోర్డు ముందు తీవ్రంగా అవమానించటానికి స్కెచ్ వేశాడు. మరుసటి రోజు ఉదయం 8 గంటల వేళ ఆకాంక్ష విల్లాలో వాతావరణం చాలా హడావిడిగా ఉంది. లండన్ నుంచి వచ్చిన అంతర్జాతీయ బ్రాండ్ ప్రతినిధులు గ్లోబల్ టెక్స్టైల్స్ టీంతో ఉదయం 10 గంటలకి అత్యంత కీలకమైన మీటింగ్ ఉంది. ఈ ప్రాజెక్ట్ గాని ఓకే అయితే ఆకాంక్ష బ్రాండ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకోవటమే కాకుండా కంపెనీ షేర్ విలువలు రెట్టింపు అవుతాయి. అందుకే ఆకాంక్ష ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గత రాత్రి రిషి తెల్లవార్లు కూర్చుని ప్రాణం పోసిన ఆ హంస డిజైన్ చేతి స్కెచ్ ని ఆకాంక్ష ఎంతో పదిలంగా తన ఇంపోర్టెడ్ ఫైల్లో పెట్టుకుంది. రిషి వైపు చూస్తూ, రిషి, ఈ రోజు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ లో నీ డిజైనే ప్రధాన ఆకర్షణ. ఆకాష్ తయారు చేసిన డిజిటల్ డిజైన్లు కూడా ఉంటాయి, కానీ మన ట్రంప్ కార్డ్ మాత్రం నీ చేతి కళ్ళే, సిద్ధంగా ఉండు అని ఎంతో నమ్మకంగా అంది. రిషి చిరునవ్వుతో, నా కష్టం మీద, నా నేత కళ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది మేడం. దేవుడి దయ ఉంటే అంతా మంచే జరుగుతుంది అని ప్రశాంతంగా చెప్పాడు. అయితే వాళ్ళు ఆఫీస్కి చేరుకోవటానికి అరగంట ముందే ఒక పెద్ద కుట్ర జరిగిపోయింది. వెంకట్రామయ్య ఇచ్చిన భారీ ఆఫర్ కి లొంగిపోయిన డిజైనింగ్ వింగ్ హెడ్ ఆకాష్ ఆఫీస్లోని సెక్యూరిటీ కెమెరాలు పని చెయ్యని సమయం చూసి ఆకాంక్ష క్యాబిన్ రూమ్ లోకి రహస్యంగా అడుగుపెట్టాడు. ఆకాంక్ష ఆఫీస్ కి రాకముందే శేఖర్ ద్వారా అక్కడికి చేరిన మెయిన్ ప్రాజెక్ట్ ఫైల్లోని రిషి ఒరిజినల్ స్కెచ్ ని బయటకు తీసి దానికి బదులుగా ఒక సాధారణమైన నాసి రకం స్కెచ్ ని ఆ ఫైల్లో పెట్టేశాడు. అసలైన రిషి డిజైన్ ని తన బ్యాగ్ లో పెట్టుకుని
వెంకట్రామయ్య కొడుకు రాజేష్ కి పంపించేశాడు. రాజేష్ ఆ డిజైన్ ని లండన్ టీమ్ కి ముందే తన సొంత ఫామ్వేర్ డిజైన్ గా ఈమెయిల్ ద్వారా పంపించి దొంగిలించటానికి ప్లాన్ చేశాడు రాజేష్. ఉదయం 10 గంటలకి ఆఫీస్ బోర్డు మీటింగ్ హాల్లో లండన్ ప్రతినిధులు, బోర్డు మెంబర్స్, వెంకట్రామయ్య, రాజేష్ అందరూ ఆసీనులయ్యారు. ఆకాంక్ష పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రెజెంటేషన్ ప్రారంభించింది. జెంటిల్మెన్, ఈరోజు మన భారతీయ చేనేత సంస్కృతికి, ఆధునిక ఫ్యాషన్ కి ఉన్న కలయికని మీకు చూపించబోతున్నాను. మన కంపెనీ చీఫ్ ట్రెడిషనల్ డిజైనర్ రిషి రూపొందించిన ఒక అద్భుతమైన హంస డిజైన్ ఇది అని చెబుతూ ప్రొజెక్టర్ కి కనెక్ట్ చేసిన ఫైల్ ని ఓపెన్ చేసింది. కానీ స్క్రీన్ మీద ఆ అద్భుతమైన హంస బొమ్మకి బదులుగా కేవలం ఒక సాధారణ గీతల బొమ్మ ప్రత్యక్షమైంది. అది చూసి ఆకాంక్ష గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది. లండన్ ప్రతినిధులు ముఖాలు మార్చుకున్నారు. వాట్ ఈస్ దిస్ మేడం ఆకాంక్ష? ఇదేనా మీరు చెప్పిన గ్రేట్ ఇండియన్ ఆర్ట్? దిస్ లుక్స్ లైక్ ఏ ప్యాకేజింగ్ రఫ్ స్క్రిబుల్ అని లండన్ టీమ్ హెడ్ అసహనం వ్యక్తం చేశాడు. వెంకట్రామయ్య వెంటనే లేచి నకిలీ బాధని నటిస్తూ, చూసారా లండన్ డెలిగేట్స్, ఒక చిన్న పల్లెటూరి కుర్రాడిని తెచ్చి అతనికి పెళ్లి పేరిట పెద్దపీట వేసి ఆకాంక్ష మన కంపెనీ పరువు తీస్తోంది. అతని దగ్గర ఏ కళ లేదు, పాడు లేదు. కేవలం బోర్డు సీట్ కోసం ఆడిన నాటకమిది అని ఘాటుగా నిందించాడు. రాజేష్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి, యాక్చువల్ గా ఆ హంస డిజైన్ కాన్సెప్ట్ నాది. ఇదిగోండి, నేనే దాన్ని ఆల్రెడీ మీ లండన్ ఆఫీస్ మెయిల్ కి 5 నిమిషాల ముందే పంపాను. ఆకాంక్ష నా డిజైన్ ని కాపీ కొట్టాలని చూసి చివరికి ఫైల్ దొరక్క ఇలా దొరికిపోయింది అని రిషి డిజైన్ ని తనదిగా ప్రదర్శించాడు రాజేష్. హాల్లో ఉన్నవాళ్లంతా ఆకాంక్ష వైపు అసహ్యంగా చూడటం మొదలుపెట్టారు. ఆకాంక్షకి కళ్ళంబట నీళ్లు తిరిగాయి. తను నమ్మిన డిజైన్ ఇలా దొంగిలించబడటం, లండన్ డెలిగేట్స్ ముందు కంపెనీ పరువు పోవటం ఆమెను తీవ్రంగా కుంగదీసింది. అంతవరకు ప్రశాంతంగా కూర్చున్న రిషి అతని ముఖంలో ఎలాంటి భయం లేదు. కేవలం ఒక నిజమైన కళాకారుడికి ఉండే గంభీరత మాత్రమే ఉంది. రిషి లండన్ డెలిగేట్స్ దగ్గరికి వచ్చి, సార్, కాగితాన్ని దొంగిలించగలరు, కానీ చేతిలో ఉన్న నైపుణ్యాన్ని, గుండెల్లో ఉన్న కళని ఎవరూ దొంగిలించలేరు అని గంభీరంగా అన్నాడు. వెంటనే హాల్లో ఉన్న బోర్డు టేబుల్ మీద ఉన్న ఒక తెల్లటి చార్ట్ పేపర్, పక్కనే ఉన్న వాటర్ కలర్ బాక్స్, బ్రష్ తీసుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా ఎలాంటి పెన్సిల్ మార్కింగ్స్ లేకుండా నేరుగా బ్రష్ తో రంగులు ముంచి ఆ చార్ట్ పేపర్ మీద వేగంగా చేతులు తిప్పటం మొదలుపెట్టాడు. అతని చేతులు గాలిలో నాట్యం చేస్తున్నట్టు సాగుతున్నాయి. సరిగ్గా 3 నిమిషాల్లో ఆ ప్రొజెక్టర్లో రాజేష్ చూపించిన డిజైన్ కంటే 10 రెట్లు జీవంతో, అత్యంత సూక్ష్మమైన వివరాలతో ఉన్న అదే హంస డిజైన్ ని ప్రత్యక్షంగా వారి కళ్ల ముందే గీసి చూపించాడు. ఆ డిజైన్ లో హంస ఈకల మడతలు, దాని కళ్ళల్లోని కాంతి అచ్చం నిజమైన చేనేత పట్టు మీద నేసినట్టే దగదగలాడాయి. అది చూసి లండన్ టీమ్ హెడ్ ఆశ్చర్యంతో సీట్లోంచి లేచి నిలబడిపోయాడు. అన్బిలీవబుల్ అని అరిచాడు. రిషి ప్రశాంతంగా రాజేష్ వైపు చూస్తూ, రాజేష్ గారు, దొంగిలించిన వాడు బొమ్మని చూపించగలడు, కానీ దాన్ని ఎలా సృష్టించాలో ప్రాణంతో చూపించలేడు. నేను ఈ రంగులు గీసిన పద్ధతి, ఆ హంస మెడ వంపుల వెనుక ఉన్న చేనేత నేత సూత్రం మీరు చెప్పగలరా అని సవాల్ విసిరాడు. రాజేష్ నోట మాట రాలేదు. ముఖం చెమట పట్టేసింది. లండన్ టీంకి విషయం అర్థమైపోయింది. రాజేష్ ఆ డిజైన్ ని దొంగిలించి కాపీ కొట్టాడని గ్రహించారు. లండన్ టీమ్ హెడ్ ఆకాంక్ష దగ్గరికి వచ్చి, మేడం ఆకాంక్ష, యు హ్యావ్ ఏ ట్రూ జెమ్ విత్ యూ. ఈ రిషి గారి చేతి కళ్ళే మన గ్లోబల్ ప్రాజెక్ట్ కి మెయిన్ ఫేస్. మేము మీతోనే కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నాం అని చెప్పి డీల్ ఓకే చేశారు. హాల్లోని డైరెక్టర్లందరూ చప్పట్లతో హోరెత్తించారు. వెంకట్రామయ్య, రాజేష్ అవమానంతో తల దించుకుని అక్కడి నుంచి నిష్క్రమించారు. మీటింగ్ ముగిశాక ఆకాంక్ష క్యాబిన్ లో రిషి ఎదురుగా నిలబడింది.
ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుళ్ళు తిరుగుతున్నాయి. అంత పెద్ద అంతర్జాతీయ వేదికపై తనను, తన కంపెనీ గౌరవాన్ని ఒక రక్షణ కవచంలా కాపాడిన రిషి వైపు ఆమె ఎంతో ఆప్యాయంగా చూసింది. రిషి నా జీవితంలో నన్ను ఎంతమందో కాపాడటానికి వస్తామని మాటలు చెప్పారు. కానీ ఏ ప్రతిఫలం ఆశించకుండా నీ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి నా కోసం నిలబడింది నువ్వు ఒక్కడివే. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట అవుతుంది అని ఆకాంక్ష భావోద్వేగంతో రిషి చేతిని పట్టుకుంది. రిషి ఆమె చేతిని స్పృశిస్తూ, భర్త అంటే కేవలం పేపర్ మీద సంతకం చేసేవాడు కాదు మేడం, కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడేవాడు. ఆ మాట నేను నిలబెట్టుకున్నాను అంతే అన్నాడు. ఆ క్షణంలో ఆకాంక్ష హృదయంలో కాంట్రాక్ట్ అనే పదం మాయమై రిషి పట్ల నిజమైన ప్రేమ మొగ్గు తొడగటం మొదలైంది. అయితే తమ కుట్ర భంగమవటంతో పగతో రగిలిపోతున్న వెంకట్రామయ్య ఈసారి నేరుగా రిషి ఊరికి వెళ్లి బామ్మ పార్వతమ్మ దగ్గర ఈ కాంట్రాక్ట్ పెళ్లి నిజాల గుట్టు విప్పటానికి ప్లాన్ చేస్తున్నాడు. లండన్ డెలిగేట్స్ ముందు రిషి సాధించిన అద్భుతమైన విజయం స్టైల్ అండ్ స్పార్క్ కంపెనీకి కొత్త ఊపిరి పోసింది. కాంట్రాక్ట్ ఓకే అవటంతో ఆఫీస్ అంతా పండుగ వాతావరణం నెలకొంది. అయితే గతంలో ఆకాష్ చేసిన నమ్మక ద్రోహం బయటపడటంతో ఆకాంక్ష అతన్ని వెంటనే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. లండన్ ప్రాజెక్ట్ డీల్ కుదరటంతో ఆకాంక్షకి ఎంతో ఊరట లభించినా రిషి ప్రవర్తించిన తీరు ఆమె మనసుని పూర్తిగా మార్చేసింది. జూబ్లీ హిల్స్ విల్లాకి తిరిగి వచ్చిన తర్వాత ఆకాంక్ష పదే పదే రిషి వంక చూడటం మొదలుపెట్టింది. ఆమెకైతే అతని ప్రశాంతమైన ముఖం, మాట్లాడే పద్ధతి, నిజాయితీ ఆకర్షణీయంగా అనిపిస్తున్నాయి. ఆ రాత్రి విల్లా డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరు భోజనానికి కూర్చున్నారు. రోజులా కాకుండా ఆకాంక్ష ఈరోజు స్వయంగా రిషికి వంటకాలు వడ్డించటానికి ప్రయత్నించింది. రిషి ఆశ్చర్యంగా చూస్తూ, అయ్యో మేడం, మీరేంటి నాకు వడ్డించటం? నేను వడ్డించుకోగలను కదా అంటాడు. ఆకాంక్ష నవ్వుతూ, రోజులన్నీ ఒకేలా ఉండవుగా రిషి. కంపెనీలో నేను బాస్ని కావచ్చు, కానీ ఈ ఇంట్లో మనం ఒకే కప్పు కింద ఉంటున్నాం. పైగా ఈ రోజు నువ్వు చేసిన సాయం ముందు ఈ చిన్న సేవ చాలా చిన్నది అని ఆప్యాయంగా అంది. ఆమె మాటల్లో కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్న ఒక వ్యాపారవేత్త కాకుండా ఒక నిజమైన భార్యలోని ఆర్ద్రత రిషికి స్పష్టంగా కనిపించింది. నా బాధ్యత నేను నెరవేర్చాను మేడం, కానీ ఒక విషయం, ఆ వెంకట్రామయ్య గారు, రాజేష్ ముఖాల్లో కోపం చూశాను. వాళ్ళు లండన్ ప్రాజెక్ట్ పోయినందుకు ఊరికే ఉండరు, ఏదో ఒక కుట్ర పన్నుతూనే ఉంటారు అని హెచ్చరించాడు రిషి. రిషి ఊహించినది అక్షరాల నిజం. నగరంలో వాళ్ళ పప్పులు ఉడకకపోవటంతో వెంకట్రామయ్య మరియు రాజేష్ ఒక అత్యంత దుర్మార్గమైన ప్లాన్ వేశారు. ఆకాష్ ద్వారా రిషి ఊరి వివరాలు, అతని కుటుంబ నేపథ్యం సేకరించిన వెంకట్రామయ్య నేరుగా సిరిసిల్ల దగ్గరున్న రిషి పల్లెటూరికి బయలుదేరాడు. రిషిని దెబ్బతీయాలంటే అతని బామ్మ పార్వతమ్మే సరైన మార్గమని అతనికి అర్థమైంది. మరుసటి రోజు ఉదయం 10 గంటల వేళ రిషి పాత పెంకుటింటి ముందు ఒక నల్లటి ఖరీదైన కారు వచ్చి ఆగింది. పెరట్లో పనులు చేసుకుంటున్న బామ్మ పార్వతమ్మ బయటికి వచ్చి ఆశ్చర్యంగా చూసింది. కారులోంచి వెంకట్రామయ్య, రాజేష్ దిగారు. బామ్మ వినయంగా, ఎవరయ్యా మీరు, ఎవరికోసం వచ్చారు అని అడిగింది. వెంకట్రామయ్య ముఖంలో ఒక విషపూరితమైన నవ్వు చిందిస్తూ, మేము హైదరాబాద్ నుంచి వచ్చామమ్మా. మీ మనవడు రిషి పెళ్లి చేసుకున్న ఆకాంక్ష కంపెనీలో పెద్ద పెద్ద డైరెక్టర్లం అని పరిచయం చేసుకున్నాడు. బామ్మ ముఖం ఆనందంతో వికసించింది. అయ్యో అవునా, మా కోడలి కంపెనీ పెద్దలా, రెండయ్యా లోపలికి కూర్చోండి. మా రిషి కోడలు ఆకాంక్ష పట్నంలో ఎలా ఉన్నారయ్యా? ఆ పట్నం తిండి మా మనవడికి పడుతుందో లేదో అని రోజూ దిగులుగా ఉంటుంది అని ఆప్యాయంగా బిందెలో నీళ్లు తెచ్చి ఇచ్చింది. వెంకట్రామయ్య ఆ నీళ్లని పక్కన పెట్టి ఏగతాళిగా నవ్వుతూ, బామ్మగారు, మీరు చాలా అమాయకులు. మీ మనవడు రిషి సిటీలో కోట్లలో బ్రతుకుతున్నాడని
గొప్పింటి కోడలు వచ్చిందని సంబరపడిపోతున్నారు. కాని అక్కడ ఏం జరుగుతుందో మీకు అసలు నిజం తెలుసా అని బాంబు పేల్చాడు. బామ్మ కంగారుగా, ఏంటయ్యా నువ్వు మాట్లాడేది, నిజమేంటి అని అడిగింది. రాజేష్ తన జేబులో నుంచి కొన్ని కాగితాలను తీసి బామ్మ ముందుకి విసిరాడు. ఇదిగోండి బామ్మ, ఇవి చదవటం మీకు రాకపోవచ్చు, కానీ ఇవి కాంట్రాక్ట్ మ్యారేజ్ పేపర్లు. మీ మనవడు రిషి ఆకాంక్ష నిజంగా పెళ్లి చేసుకోలేదు. కేవలం 6 నెలల పాటు భర్తగా నటించటానికి మీ మనవడు ఆకాంక్ష దగ్గర 50 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇది పెళ్లి కాదు బామ్మ, ఇది ఒక నాటకం, ఒక వ్యాపార ఒప్పందం అని గట్టిగా అరిచాడు. ఆ మాటలు వినగానే బామ్మ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. చుట్టుపక్కల ఉన్న పల్లె జనాలు కూడా అక్కడికి చేరుకుని ఆ మాటలు విని షాక్ అయ్యారు. బామ్మ కళ్ళంపట నీళ్లు కారుతుండగా, లేదయ్యా, నా మనవడు రిషి అలాంటి వాడు కాదు. రూపాయి ఆశ కోసం పవిత్రమైన పెళ్లి బంధాన్ని నమ్మించి మోసం చేసే రకం కాదు నా మనవడు అని ఏడుస్తూ అంది. నమ్మకం లేకపోతే మీ మనవడికే ఫోన్ చేసి అడగండి బామ్మగారు. 6 నెలల కాంట్రాక్ట్ ముగియగానే మీ మనవడికి విడాకులు ఇచ్చి ఆకాంక్ష ఇంట్లో నుంచి తోసేస్తుంది. 50 లక్షల అప్పు తీరిందిగా అని మీ మనవడు కూడా ఆ నాటకానికి ఒప్పుకున్నాడు అని వెంకట్రామయ్య నిందలు వేశాడు. బామ్మకి ప్రాణం పోయినంత పనైంది. వెంటనే వణుకుతున్న చేతులతో రిషి ఫోన్ నంబర్కి డయల్ చేస్తుంది. అక్కడ హైదరాబాద్ ఆఫీసులో ఉన్న రిషి ఫోన్ రింగ్ అయింది. బామ్మ ఫోన్ చూడగానే రిషి సంతోషంగా లిఫ్ట్ చేసి, హలో బామ్మ, ఎలా ఉన్నావ్ అని అడిగాడు. కాని అవతల నుంచి బామ్మ ఏడుస్తూ రోదిస్తున్న స్వరంతో, ఒరే రిషి, నువ్వు నన్ను, మన సంప్రదాయాన్ని, మన కుటుంబాన్ని నట్టేట ముంచేశావురా. డబ్బు కోసం పెళ్లి నాటకం ఆడటానికి నీకు మనసులా ఒప్పిందట్రా. 6 నెలల కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుని మా తలలు తీసేశావురా అని అరుస్తూ గుండెలు బాదుకుంది. రిషి షాక్తో నిలబడిపోయాడు. బామ్మా, నా మాట విను బామ్మా, నేను అని ఏదో చెప్పబోయాడు. కాని బామ్మ వినకుండా, నువ్వు ఇక నా మనవడివి కావురా, నా ఇంట అడుగు పెట్టకు అని ఫోన్ పెట్టేసి ఒక్కసారిగా స్పృహ తప్పి నేల మీద పడిపోయింది. ఫోన్ కట్ అయిపోవటం, బామ్మ పడిపోవటం గ్రహించిన రిషి చేతిలో ఫోన్ కింద పడిపోయింది. పక్కనే ఉన్న ఆకాంక్ష కంగారుగా వచ్చి, రిషి ఏమైంది, బామ్మగారికి ఏమైంది అని అడిగింది. రిషి కళ్ళంబుట కన్నీళ్లు కారుతుండగా ఆకాంక్ష వైపు చూశాడు. మన రహస్యం బయటపడింది మేడం. వెంకట్రామయ్య మా ఊరికెళ్లి బామ్మకి కాంట్రాక్ట్ మ్యారేజ్ నిజం చెప్పేశాడు. బామ్మ స్పృహ తప్పి పడిపోయింది అని బిగ్గరగా అరిచి చెప్పాడు. ఆకాంక్ష గుండెల్లో గుణపం దింపినట్లయింది. తన స్వార్థం కోసం, తన బిజినెస్ కాపాడుకోవటం కోసం ఒక నిజాయితీ గల కుటుంబంలో తాను ఎంతటి విషాదాన్ని నింపిందో ఆమెకు అర్థమైంది. తీవ్రమైన పశ్చాత్తాపంతో ఆమె కళ్ళు చెమర్చాయి. పద రిషి, మనం ఇప్పుడే మీ ఊరికి వెళ్తున్నాం. నా వల్ల జరిగిన తప్పుకి నేను మీ బామ్మ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తాను అని ఆకాంక్ష నిర్ణయించుకుంది. హైదరాబాద్ నుంచి సిరిసిల్ల లక్ష్యంగా ఆకాంక్ష కార్ అత్యంత వేగంగా దూసుకుపోతుంది. కార్ వెనుక సీట్లో కూర్చున్న రిషి ముఖంలో చెప్పలేనంత వేదన కనిపిస్తోంది. కళ్ళంపట నీళ్లు కారుతుంటే కిటికీ బయటికి చూస్తున్నాడు. అతనికి బామ్మ ఏడుపు, ఆమె స్పృహ తప్పి పడిపోవటం గురించే ధ్యాసంతా ఉంది. పక్కనే కూర్చున్న ఆకాంక్షకి రిషిని చూస్తుంటే గుండెల్లో గుణపం దింపినట్లయింది. ఎప్పుడూ కొండంత ఆత్మవిశ్వాసంతో ఉండే రిషి ఈరోజు తన వల్ల ఇంతలా కుంగిపోవటం ఆమె తట్టుకోలేకపోతుంది. ఆకాంక్ష మెల్లగా రిషి వైపు తిరిగి పశ్చాత్తాపంతో కూడిన స్వరంతో, రిషి, నన్ను క్షమించు. నా స్వార్థం కోసం, నా బిజినెస్ ని కాపాడుకోవటం కోసం నిన్ను ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ కి ఒప్పించాను. మీ పవిత్రమైన కుటుంబాన్ని నా రాజకీయాల్లోకి లాగాను. మీ బామ్మగారికి ఏమైనా అయితే నేను నన్నెప్పటికీ క్షమించుకోలేను అని కన్నీళ్లతో అంది. రిషి బొంగురిపోయిన గొంతుతో, మీ తప్పు కాదు మేడం, అప్పుల బాధల్లో ఉన్న నా బలహీనతది తప్పు. బామ్మ కన్నీళ్లు చూడకూడదని ఈ నాటకానికి ఒప్పుకున్నాను. కాని ఆ దేవుడు నాకే అగ్ని పరీక్ష పెట్టాడు. డబ్బుతో బాకీలు తీర్చొచ్చేమో గాని బామ్మ నమ్మకాన్ని
ఎలా తిరిగి తేగలను అని నిట్టూర్చాడు. 2 గంటల ప్రయాణం తరువాత కార్ పెంకుటింటి ముందు ఆగింది. ఊరి జనం అంతా ఇంటి ముందే గుమికూడి ఉన్నారు. ఇద్దరు వేగంగా లోపలికి పరిగెత్తారు. లోపల బామ్మ మంచం మీద స్పృహ లేకుండా పడుకుని ఉంది. ఊరి డాక్టర్ ఆమెకు నాడి చూస్తూ ఉంటే చెల్లి లలిత పక్కనే కూర్చుని ఏడుస్తోంది. రిషి పరుగెత్తుకుని వెళ్లి బామ్మ కాళ్ల దగ్గర కూర్చుని, బామ్మ లే బామ్మ, నీ రిషిని వచ్చాను చూడు అని రోదించాడు. డాక్టర్ నిట్టూర్చి, రిషి పెద్ద వయసు, తీవ్రమైన మానసిక ఆఘాతానికి గురైంది, బీపీ పడిపోయింది, ప్రస్తుతం మందులిచ్చాను, కానీ మనసులో ఉన్న బాధ పోతేనే కోలుకుంటుంది అని చెప్పి వెళ్లిపోయాడు. సరిగ్గా అదే సమయానికి బయట ఉన్న ఊరి పెద్దలు లోపలికి వచ్చారు. ఊరి సర్పంచ్ కోపంగా, ఒరే రిషి, ఎంత పని చేశావురా, నువ్వు పద్ధతిగా పెళ్లి చేసుకున్నావని ఊరంతా సంబరపడ్డాం, కానీ డబ్బు కోసం 6 నెలల కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుని ఈ చిన్నదానితో నాటకాలాడతావా? మా ఊరి పరువు, మీ వంశ గౌరవం తీసేసావురా అని నిందించారు. ఆకాంక్ష వెంటనే ముందుకి వచ్చి 2 చేతులు జోడించి ఊరి పెద్దల ముందు నిలబడింది. అంతటి 100 కోట్ల కంపెనీకి అధిపతి అయిన ఆకాంక్ష కళ్లల్లో నీళ్లతో పల్లెటూరి జనం ముందు తలదించుకుంది. తప్పు రిషిది కాదు, నాది. నా బిజినెస్ ని కాపాడుకోవటానికి, కంపెనీ బోర్డు మెంబర్స్ కుట్రల నుంచి బయటపడటానికి నేనే రిషిని డబ్బులు ఎర్ర చూపి ఈ కాంట్రాక్ట్ పెళ్లికి ఒప్పించాను. రిషి తన కుటుంబం మీద ఉన్న ప్రేమతో అప్పులు తీర్చటం కోసం ఇష్టం లేకుండానే ఒప్పుకున్నాడు. అతని మనసు స్వచ్ఛమైనది. ఈ నాటకంలో దోషిని నేను మాత్రమే, రిషినేమీ అనకండి అని ఆకాంక్ష బిగ్గరగా ఏడుస్తూ చెప్పేసింది. ఆ క్షణంలో మంచం మీద ఉన్న బామ్మ మెల్లగా కళ్ళు తెరిచింది. ఆకాంక్ష మాటలు బామ్మ చెవిన పడ్డాయి. తన మనవడి తప్పు లేదని, ఆకాంక్షే ఈ పని చేసిందని విన్న బామ్మ ముఖంలో ఒక విచిత్రమైన భావం కనిపించింది. బామ్మ క్షీణించిన స్వరంతో, ఆపండమ్మా అంది. రిషి వెంటనే, బామ్మ లేచావా, నన్ను క్షమించు బామ్మ అని ఆమె చేతులు పట్టుకున్నాడు. బామ్మ ఆకాంక్ష వైపు చూసింది. ఆకాంక్ష బామ్మ మంచం పక్కన మోకాళ్లపై కూర్చుని, బామ్మగారు నన్ను క్షమించండి, నేను పెరిగిన కార్పొరేట్ లోకంలో బంధాలు బాధ్యతలు అన్ని కాంట్రాక్ట్లే అనుకున్నాను, కానీ మీ ఇంటికి వచ్చాక, రిషిని చూశాక తెలిసింది అసలైన బంధం అంటే ఏంటో. మీ మనవడు బంగారం, నా స్వార్థం వల్ల మీ మనసు గాయపడింది, ఇప్పుడే నేను నా దారిన వెళ్ళిపోతాను అంది. బామ్మ ఆకాంక్ష కళ్లల్లోకి తేరిపారా చూసింది. ఆమె కళ్లల్లో ఉన్న నిజమైన పశ్చాత్తాపం, రిషి పట్ల ఆమెకు తెలియకుండానే ఏర్పడిన ప్రేమని బామ్మ గ్రహించింది. బామ్మ ఆకాంక్ష తలపై చెయ్యి వేసి, అమ్మా, నువ్వు చేసిన తప్పు పెద్దదే, కానీ ఆ తప్పని అందరి ముందు ఒప్పుకోవటానికి చాలా ధైర్యం కావాలి. నువ్వు రూపాయిచ్చి నా మనవడిని కొన్నావనుకున్నాను, కానీ నా మనవడి మంచితనమే నిన్ను ఇక్కడ దాకా తెచ్చిందని నాకు అర్థమైంది. నువ్వు నా మనవడిని కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుని ఉండవచ్చు, కానీ నీ కళ్ళల్లో కనిపిస్తున్న ఈ బాధ మాత్రం నిజమైనది అని ప్రశాంతంగా అంది. ఆ మాటలకి ఆకాంక్ష బామ్మ వడిలో తల పెట్టుకుని ఏడ్చేసింది. బామ్మ ఆకాంక్షని దగ్గరికి తీసుకుని, ఇది కాంట్రాక్ట్ పెళ్లిగా మొదలయ్యి ఉండవచ్చు, కానీ ఇకపై ఇది నిజమైన పెళ్లిగా మారాలి. నువ్వు నా ఇంటి పెద్ద కోడలిగా, ఈ ఊరి కోడలిగా ఇక్కడే ఉండు అని ఆశీర్వదించింది. ఇంతలో ఆఫీస్ నుంచి శేఖర్ ఫోన్ చేసి, మేడం, వెంకటరామయ్య గారు ఆఫీస్లో బోర్డ్ మీటింగ్ పెట్టి మీరు లేని సమయం చూసి చైర్మన్ పదవి నుంచి మిమ్మల్ని తీసివేయటానికి ఓటింగ్ పెడుతున్నారు అని వార్త అందించాడు. ఆకాంక్ష దిగులుగా చూస్తుంటే రిషి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని, భయపడకండి మేడం, ఇప్పటి వరకు మనం విడివిడిగా పోరాడాం, కానీ ఇప్పుడు మనతో బామ్మ ఆశీర్వాదం ఉంది, పదండి ఆ వెంకట్రామయ్య కుట్రలకి శాశ్వతంగా ముగింపు పలుకుతాం అని ధీమాగా చెప్పాడు. కాంట్రాక్ట్ బంధం స్థానంలో నిజమైన ప్రేమ మొక్క తొడిగింది. మరి ఆకాంక్ష రిషిలు కలిసి హైదరాబాద్ ఆఫీస్లో వెంకట్రామయ్యను ఎలా ఎదుర్కొంటారు? ఆకాష్ చేసిన మోసాలకి ఎలా బుద్ధి చెప్తారు?